దీపారాధన మహిమ. వశిష్ఠుడు జనకమహారాజుతో ఇలా అన్నారు: జనకా, కార్తీక మాసంలో సర్వ సత్కార్యములు చేయవచ్చు. దీపారాధన అతి ముఖ్యమైనది. దీనివల్ల మిగుల ఫలితం పొందవచ్చు. సూర్యాస్తమయ సమయమున శివ, విష్ణుదేవతల సన్నిధిలో లేదా ఆలయ ప్రాకారంలో దీపం వెలిగించినవారు సర్వ పాపాలను పోగొట్టుకుని వైకుంఠాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో హరిహరాల సన్నిధిలో ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, విప్ప నూనె లేదా అముదంతో దీపం వెలిగించాలి. ఏ నూనెతో చేసినా దీపారాధన అత్యంత పుణ్యమైనది. దీనివల్ల అష్టైశ్వర్యాలు కలిగి శివసన్నిధికి చేరుకుంటారు. ఇందుకు ఒక కథ ఉంది, వినండి. శత్రుజిత్ కథ. పాంచాల దేశంలో ఒక రాజు పుత్రసంతానం కోసం తపస్సు చేశాడు. ఒక ముని అతనికి కార్తీక మాసంలో శివదేవునికి దీపారాధన చెయ్యమని సలహా ఇచ్చాడు. రాజు ఆ సలహా ప్రకారం చేసి పుత్రసంతానం పొందాడు. ఆ బాలుడికి శత్రుజీ అని పేరు పెట్టారు. శత్రుజీ పెద్దవాడైన తరువాత దుర్మార్గుడయ్యాడు. అతను అనేక దుష్కార్యాలు చేశాడు. అయినప్పటికీ అతను కార్తీక మాసంలో శివాలయంలో దీపం వెలిగించడం మాత్రం మర్చిపోలేదు. ఒకరోజు శత్రుజీ ఒక బ్రాహ్మణ కన్యని చూసి ఆమెను కోరి ఆమె భర్తను చంపాడు. ఆ తరువాత వారు కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో కలుసుకున్నారు. అక్కడే వారిద్దరూ చనిపోయారు. వారి పాపకర్మలను కూడా దీపారాధన పోగొట్టింది. వారు శివసన్నిధికి చేరుకున్నారు. ఈ కథ దీపారాధన యొక్క మహిమను తెలియజేస్తుంది. కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. కార్తీక పురాణం 4వ అధ్యాయము ఈ క్రింది విధముగా. దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందదరని చెప్పుచుండగా, జనకుడు మహితపస్విత తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది. కార్తీక మాసము ముఖ్యమైనవి ఏమేమి చెయ్యవలియునో, ఎవరినుద్దేశించి పూజ చెయ్యవలియునో వివరింపుడు అని కోరగా, వశిష్ఠులవారు ఇట్లు చెప్పదొడగిరి: జనకా, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చెయ్యవచ్చును. దీపారాధనమందు అతి ముఖ్యము. దీనివల్ల మిగుల ఫలము నొందవచ్చును. సూర్యాస్తమయ సమయమునందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివ, కేశవుల సన్నిధిని కాని ప్రాకారంబునందు కాని దీపమును ఉంచినవారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో కాని కొబ్బరి నూనెతో కాని విప్ప నూనెతో కాని ఏదియూ దొరకనప్పుడు అముదంతో కాని దీపం వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినానో మిగుల పుణ్యత్ములగానూ భక్తిపరులగానూ నగుటయేగాక అష్టైశ్వర్యాలు కలిగి శివసన్నిధికి ఎగుదురు. ఇందుకొక కథ గలదు, వినుము.